గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడలోనే రాష్ట్ర సాధన, స్వరాష్ట్ర ప్రగతిలో సార్ స్ఫూర్తిని కొనసాగించాం. ఆ ప్రగతిని కొనసాగించడమే ఆయనకు ఘన నివాళి. స్మరించుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నీకు రుణమాఫీ కాదయ్యా, సర్కార్ మాఫీ వర్తించదంటున్న బ్యాంకర్లు. ప్రజావాణిలో బోర్న విలపించిన పేద రైతు. రుణమాఫీ కాని రైతులు లక్షల్లో ఉన్నారు. బీఆర్ఎస్ ఒక వాట్సాప్ నెంబర్ కూడా చేసింది, రైతులకు ఇచ్చింది. 8374852619. ఈ నెంబర్కి వివరాలు పంపిస్తే హెల్ప్ఫుల్గా ఉంటుందనేది బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది రైతాంగానికి. అప్పు కట్టించుకొని బ్యాంకులు 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులకు కొత్త చిక్కు, ఆపై మొత్తం చెల్లిస్తేనే మాఫీ చేస్తామని సర్కారు మెలిక. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 50-50 ఆశతోనే అరాచకం. షాద్నగర్ ఘటనలో ఫిర్యాదుదారుతో పోలీసు కుమ్మక్కు. రికవరీ సొమ్ములో సగం వాటా తీసుకునేలా ఒప్పందం. అందులో భాగంగానే దళిత మహిళపై థర్డ్ డిగ్రీ సిగ్గు. బాధ్యులైన పోలీసులపై అట్రాసిటీ కేసు పెట్టాలి కేటీఆర్. రాష్ట్రంలో లాఠీ పోలీసింగ్, సమాజం తల దించుకునేలా పోలీసుల వ్యవహారం. దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగం దారుణం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ నగరానికి ఏమైంది? హైదరాబాద్లో బాలుడి కిడ్నాప్, బాలిక నిర్బంధించి లైంగిక దాడి, కన్నవారిపై ఖాకీ జులం. తప్పించుకున్నాడా, తప్పించారా? మహిళల భద్రతలో సర్కారు విఫలం, కాంగ్రెస్ పాలనలో అరాచకాలు అంటూ వార్త చూస్తున్నాం. శాంతి భద్రతలు పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నట్టుగా ఈ వార్తల సారాంశంగా మనం చూడొచ్చు. ఇక ఉప ఎన్నికలు తప్పవు, ఫిరాయింపుదారులకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని కేటీఆర్ వెల్లడించారు. ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో ఢిల్లీలో కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ. స్పీకర్ చర్యలు తీసుకోరా? నెల గడిచింది, మరో 3 నెలలైనా ఇంతేనా? మెడికల్ సీట్లలో లోకల్కు కోత, అడ్మిషన్లలో స్థానికతకు అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తీవ్ర నష్టం. అన్నపూర్ణకు గోదావరి జలాలు. హరీష్ రావు లేఖకు దిగొచ్చి నీటిని విడుదల చేసిన సర్కార్. కన్నెపల్లిలో పంపింగ్ స్టార్ట్ చేయాలి. కృష్ణా గోదావరి నీళ్లు సముద్రం పాలు అవుతున్నాయి. రాజకీయ కుట్రలో భాగమే ప్రాజెక్టులు ఖాళీ. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల హెచ్చరిక ప్రభుత్వానికి. తిప్పి చేతులెత్తేసిన భట్టి విక్రమార్క. రైతులను తిప్పించుకొని వదిలేసిన మంత్రి. సమస్యలు వింటాం రమ్మని సమాచారం. వచ్చాక ముఖం చాటేసిన డిప్యూటీ సీఎం. జుక్కల్ ఎమ్మెల్యేకు నిరసన సెగ. హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని నిలదీత. సర్కారు స్కూళ్లలో పరిశుభ్రతకు నిధులు 4 నెలలు ఆలస్యంగా కేటాయింపు. పురుగులన్నంపై ప్రశ్నిస్తే కొడుతున్నారంటూ విద్యార్థులు వారి పేరెంట్స్కు చెప్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మిక విద్యార్థి సంఘాల డిమాండ్. రేవంత్ ప్రభుత్వానికి మూల్యం తప్పదంటూ పీడీఎస్యూ. సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళన. మరోపక్క ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ఆందోళన. సూపర్వైజర్లు బూతులు తిడుతున్నారంటూ మరోపక్క. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి అంటూ ఇంకో పక్క ఆందోళనలు కొనసాగాయి. ఆర్థిక మాంద్యంలో పెట్టుబడుల. సీఎం అమెరికా పర్యటనపై కార్పొరేట్ వర్గాల్లో చర్చ. అధ్యక్ష ఎన్నికల్లో తలమునకలైన అమెరికా. విపత్కర వేళ పెట్టుబడులు ఎలా సాధ్యమని ప్రశ్నలు. మరో దావోసేనా అంటూ అనుమానాలు. రవాణా శాఖలో కో అంటే కోటి, ఆర్టీఏలో విచ్చలవిడిగా మామూళ్ల దందా. బంగ్లాలో సైనిక తిరుగుబాటు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా. నివురుగప్పిన నిపుల గల్ఫ్. ఇజ్రాయెల్పై ఏ క్షణంలోనైనా దాడి. తెలంగాణ టుడే. హసీనా ఫీల్స్ అమైడ్ టుర్మోయిల్ అని వార్త చూస్తున్నాం. ఆర్మీ టేక్స్ ఓవర్ బంగ్లాదేశ్. స్టూడెంట్స్ లైవ్ ఇన్ ఫియర్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ అని ఒక వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.